ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగ్గపేట నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి స్థానం నుండి కూటమి అభ్యర్థి కూటమి తరఫున శ్రీరామ్ రాజగోపాల్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అయితే జగ్గపేట ప్రాంతంలో నియోజకవర్గంలో ఒక అతి ప్రధానమైన కొఠారిగా పిలువబడుతున్న, అంటే ఇంటి పేరు బ్రాండ్గా పిలువబడుతున్న కొఠారి గారు ఇప్పుడు మన తాతయ్య గారిని ఎలాగైనా మేము గెలిపించుకుంటామని అనే ఉద్దేశంతో కొఠారి గారు ఇప్పుడు మన ముందున్నారు. సార్, ముందుగా మీకు నమస్కారం సార్. మా ఛానల్ తరఫున, యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు నమస్కారం అండి. సార్, ముందు మీ బయోడేటా, అంటే మీదే గ్రామం, అసలు మీ బ్రాండ్, అసలు ముందు ఇంటి పేరే మీ బ్రాండ్గా ఎందుకు వచ్చింది? మాది జగ్గేపేట నియోజకవర్గం, జగ్గేపేట మండలం, గండ్రా గ్రామం అండి. నేను ఆ రోజు సుమారు 1989లో డిగ్రీ చదివే దగ్గర నుంచి నేను తెలుగుదేశం పార్టీలో రఘురామ్ గారు సెకండ్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు మటుకు కూడా సుమారు 35 సంవత్సరాలు 34 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో రఘురామ్ గారి ఆశీస్సులతో మరి ఆ రోజు రాజకీయాల్లోకి రావటం, రఘురామ్ గారినే ఒక రోల్ మోడల్గా తీసుకొని రాజకీయాలు చేయడం జరుగుతూ ఉంది. నేను గతంలో జిల్లా తెలుగుదేశం పార్టీ తెలుగు యువతలో పనిచేశాను. తర్వాత గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను. తర్వాత మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను. మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుమారు 8-9 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. మరి వివిధ నియోజకవర్గాలకి రాష్ట్ర పార్టీ పరిశీలకుడికి వెళ్ళి ఆ నియోజకవర్గంలో బూత్ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ వేయడం జరిగింది. అలాగనే ఈరోజు రఘురామ్ గారి ఆశీస్సులు మరియు శ్రీరామ్ రాజగోపాల్ గారి ఆశీస్సులు, జనార్దన్ గారి ఆశీస్సులతో ఈరోజు నేను రాష్ట్ర కమిటీలో పనిచేస్తూ ఉన్నాను. ఈ విధంగా గత 34-35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ పోతా ఉన్నాను. సార్, 35 సంవత్సరాల నుంచి మీరు ఇదే పార్టీలో ఉన్నారు సార్. అంతకుముందు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే సామాన్య ఉదయభాన్ గారు ఉన్నారు. కానీ మీరు వాళ్ళ పార్టీ నుంచి, అంటే మిగతా పార్టీలు కానీ ఇప్పుడు ప్రజెంట్ అధికార పార్టీ కానీ ఏమని మీకు ఎటువంటి మా పార్టీలోకి రమ్మని ఏదైనా ఆఫర్ వచ్చిందా? ఒక ఆఫర్ వచ్చినా మీరు తిరస్కరించారా? నాకు గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ నుంచి, అయితే ఆ రోజు ప్రతిపక్షంగానే ఇప్పుడు అధికార పక్షం నుంచి కూడా ఎప్పుడు కూడా నన్ను రమ్మని ఎవరు ఒత్తిడి చేయలేదు. చేసినా కానీ నా దగ్గర వాళ్ళకి రావడానికి అవకాశం లేదు. ప్రసాద్ అనేవాడు తెలుగుదేశం పార్టీతో ఉంటాడు, తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్గా ఒక కార్యకర్తగా పనిచేస్తాడు, బలమైన కార్యకర్త అని చెప్పి నన్ను ఏ రోజు కూడా, మరి మేము అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా, మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానివ్వండి, మరి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వాళ్ళు కానీ ఎప్పుడు కూడా నన్ను తెలుగుదేశం పార్టీ నుంచి ఇతర పార్టీలోకి రమ్మని ఆహ్వానించిన సందర్భాలు 1-2 ఉన్నాయి. కానీ నేను దాన్ని తిరస్కరించడం జరిగింది. నేను తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తా ఉన్నాను గత 30-33 సంవత్సరాలుగా. ఇక ముందు కాలంలో కూడా తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తాను. నా జీవితంలో రాజకీయాల్లో ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తాను అని చెప్పి మనం చేస్తాం. తెలుగుదేశం పార్టీలోనే ఉంటారు. అయితే పోయిన 2019 ఎలక్షన్లో సామాన్య ఉదయభాన్ గారు మీ గ్రామం నుంచి నాకు తెలిసిన వరకు ఒక 10 ఓట్లు వచ్చినాయి అంటున్నారు. మరి ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు అనేది బదిలంగా ఉందా, లేదంటే మళ్ళీ సామాన్య ఉదయభాన్ గారికి డైవర్ట్ అయ్యేటట్టు ఉందా, పెరిగేదా? అంటే జగన్ గారు చేసిన సంక్షేమంలో ఒక ఓటు బ్యాంకు వాళ్ళకి పెరిగిద్దా, మన ఓటు బ్యాంకు మనకే బదిలంగా ఉందా లేదా? గత ఎన్నికలు పోలిస్తే నేను ఈ గ్రామం తెలుగుదేశం పార్టీకి చాలా పట్టున్న గ్రామం. గతంలో పెద్దలు చాలామంది ఈ నియోజకవర్గ ఈ గ్రామం నుంచి పెద్ద స్థాయిలో రాజకీయాలు చేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. మరి వారు గతంలో చేసింది కానివ్వండి, నేను వచ్చి తెలుగుదేశం పార్టీలో కష్టపడుతున్న విధానం కానివ్వండి, గండ్రాలో తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టంగా ఉంది. కొన్ని సందర్భాల్లో ఓట్లు తగ్గటం సహజం. గత కాలంలో గండ్రాయి పూర్తి మెజార్టీగా ఇచ్చి కొన్ని సందర్భాల్లో 1200-1300 మెజార్టీ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో గెలుపుకు దోహదపడ్డ గ్రామం గండ్రాయి గ్రామం. మరి ఈరోజు కూడా 2009లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది, 2014లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. రాజగోపాల్ గారు, శ్రీరామ్ రాజగోపాల్ గారు తాతయ్య గారు పోషణ చేసిన 3 సందర్భాల్లో వాళ్ళు పోటీ చేయడం జరిగింది. జగన్ సునామీలో కూడా కేసీఆర్ గారికి మీ ఊరు నుంచి ఎక్కువ మెజార్టీ వచ్చింది. విషయం ఏంటంటే
2009లో 2014లో 2019లో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకత్వం బాగానే పనిచేసింది, అందరం కలిసి పనిచేసాం. కానీ జగన్ సునామీలో మరి ఒక ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఆ ఎన్నికల్లో 2019లో మా ప్రయత్నం మేము చేశాం. జగన్ సునామీలో మరి ఆ రోజు మీరన్న 10 ఓట్లు కాదు 8 ఓట్లు ఆ రోజు సామినేని ఉదయభాను గారికి మెజార్టీ రావడం జరిగింది. ప్రతి చోట ఎలా వచ్చినాయో అలానే మా ఊళ్ళో కూడా సుమారు 160-170 ఓట్లు మరి కేశినేని నాని గారికి మెజార్టీ. అంటే ఇది మా ఒక గ్రామమైనే కాదు, 2019లో జరిగిన ఎన్నికల్లో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారికి 4,700 ఓట్లతో ఓడిపోతే 1,706 ఓట్లతో తెలుగుదేశం పార్టీ కేశినేని నాని గారికి ఈ కాన్స్టిట్యూన్సీలో మెజార్టీ రావుతుంది. ఆ కేశినేని నాని గారికి ఈ ఒక్క నియోజకవర్గమే కాదు, టోటల్ 7 నియోజకవర్గంలో కూడా వాళ్ళకి మెజార్టీ, ఒక్క నియోజకవర్గంలోనే కేశినేని నానికి మెజార్టీ వచ్చిందని కాదు. ఆ రోజు ఉన్న పరిస్థితుల వల్ల నేను నానికి మెజార్టీ వచ్చి ఉండొచ్చు, కేశినేని నాని గారికి. ఏది ఏమైనా సరే ఈ ఎన్నికల్లో 2024లో గండ్రాలో తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 దాకా చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళినని చెప్తున్నాడు. కానీ కొంతమేరకు వెళ్ళినాయి. వారు ఏదైతే నవరత్నాలు ఇస్తామని చెప్పి ప్రజలు మోసం చేశారో, రైతులను కానివ్వండి, కార్మికులను కానివ్వండి, కర్షకులను కానివ్వండి, ఇస్త్రీ పెట్టే వాళ్ళు కానివ్వండి, అన్ని ఒక అంశం కాదు, ఇసుక కానివ్వండి, లెక్కర కానివ్వండి, అనేక అంశాలు చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి 2019లో తన పాదయాత్రలో నేను రాజకీయ అధికారం నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, నేను అధికారంలోకి వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు స్వర్ణయుగం చూపిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రజలు ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా 13 గ్రామాల్లో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రజలే చెప్తున్నారు, మేము అడిగినప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు పథకాలు అనేది వైసీపీ గవర్నమెంట్ లో ఉంది. అది మీ గ్రామంలో ఏమైనా జరిగిన ఇష్యూస్ మీ దృష్టికి వచ్చాయా? మా గ్రామంలో వాస్తవం ఈ పథకాలు అనేవి కొంత జరిగిందని అయితే నేను చెప్పగలుగుతాను. ఏది కొత్త వాళ్ళ అధికారం ఉంది కాబట్టి అధికార పక్షానికే వాళ్ళ కష్టపడ్డ కార్యకర్తలకు లేకపోతే వాళ్ళకు సపోర్ట్ చేసిన కుటుంబాలకు సపోర్ట్ చేయడం జరిగింది. అది మాత్రం వాస్తవం. దాన్ని కాదని చెప్పి నేను ఈ గ్రామమే కాదు, రాష్ట్రంలో కానీ ఏ జిల్లాలో కానీ చెప్పే ఇదే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా సంక్షేమం అభివృద్ధి 2 సమపాలలో చేయాలి. కానీ అతను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా నేను తెలియజేస్తాను. సార్ ఇంకోటి, ఈ ఒకప్పుడు ఈ గండ్రాయి గ్రామంలోనే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఇళ్ళకొస్తే, అంటే మీ సామాజిక వర్గం ఉన్న నాయకులకి ఇళ్ళకొస్తే కనీసం కూర్చోడానికి కూడా చైర్ అనేది సదుపాయం లేదు. మీరు వచ్చిన తర్వాత, మీరు నాయకత్వం బాధ్యత తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరిని ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలను కూడా ప్రతిదీ చేరేసి గౌరవిస్తున్నారట. మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకొని మిగతా పార్టీ వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారంట, నిజమేనా? అంటే నేను వాస్తవంగా రాజకీయ బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీకి లేదు. నేను ఈ రాజకీయంగా ఈ రాష్ట్ర స్థాయి పదవికి వచ్చానంటే నా స్వయం కృషితో పెద్దలు రఘురామ్ గారు కానివ్వండి, తాతయ్య గారు కానివ్వండి, జనార్దన్ గారు కానివ్వండి, అందరు అన్నదానాలతో నేను రావడం జరిగింది. మీరు అన్నారు గ్రామంలో చాలా మందిని దళితుల్ని, బీసీలని, ఎస్సీలని మా సామాజిక వర్గం కొంచెం దూరంగా వస్తుందని. నేనైతే దానికి ఏకీభవించను. ఎందుకంటే అందరు కూడా ఆ విధంగానే ఉంటారని నేను అనుకుంటున్నా. కాకపోతే కొంత వయసు రీత్యా, అంటే కొంతమంది పెద్దోళ్ళు ఒక స్థాయిలో ఉన్నోళ్ళు మా ఊళ్ళో ఉన్నారు కాబట్టి వాళ్ళకు వయసు రీత్యా వాళ్ళకున్న గౌరవం కానివ్వండి, వాళ్ళకున్న గతంలో వాళ్ళు చేసిన పదవులకు కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే ఇవ్వాలనే ఉద్దేశంతో గ్రామ ప్రజలు ఉండొచ్చు. కానీ నేను వయసు రీత్యా కొంచెం తక్కువ అయ్యి నాకు అటాచ్మెంట్స్ ఎస్సీ బీసీలు ఎస్టీలతో ఎక్కువ సంబంధాలు ఉండటం వల్ల అందులో నా మనస్తత్వం ఏంటంటే అందరూ మనిషి అనేవాడికి అందరికి రక్తమే ఉంటుంది, అందరే మనుషులే ఈ సమాజంలో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగం రాసింది భారతదేశంలో కుల మతాలకు వ్యతిరేకంగా తారతమ్యాలు లేకుండా సమాజం నడవాలని చెప్పి చెప్పడం జరిగింది. అదే భావంతో నేను పనిచేస్తాను తప్పితే నేను అందరినీ దళితుల్ని, బీసీలని, ఎస్సీలని సరే వాస్తవం నేను చాలా మంచిగా చూసుకుంటాను, మిగతా వాళ్ళు కూడా అలాగేనే చూసుకుంటారని నా భావన. వాళ్ళేదో నేను ఎక్కువ చూసుకుంటారు, వాళ్ళు తక్కువ చూసుకుంటారు అనేది కాదు, వాళ్ళు కూడా బాగానే చూసుకుంటారు. కాకపోతే వైద్యరీత్యా నాకున్న సంబంధాల మధ్య కొంచెం నాకు ఆ పేరు మంచిగా ఉంటే ఉండొచ్చు అని చెప్పి నా అభిప్రాయం. సార్ మాకు ఫస్ట్ క్వశ్చన్ మాకు చెప్పలేదు, అసలు కొటారి అనే బ్రాండ్ ఇంటి పేరు, ఇప్పుడు మీ పేరు కూడా పూర్తిగా ఎవరికి తెలియదు. కొటారి అనే బ్రాండ్ అసలు ఎందుకు వచ్చింది, మీ పేరు పూర్తిగా కొద్దిగా మా కోసం
వాస్తవంగా నా పేరు సత్యనారాయణ ప్రసాద్ అండి. ఈ మరి పేరు సత్యనారాయణ ప్రసాద్ అని ఉండటం వల్ల ఏమో కానీ ఫస్ట్ నుంచి ఇంటి పేరుతో నేను కాలేజ్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి కూడా అందరు నన్ను కూడా ఇంటి పేరుతో పిలవటం జరుగుతూ ఉంది. అదే పేరు కొటారు అంటేనే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ తెలుస్తుంది తప్ప సత్యనారాయణ ప్రసాద్ అంటే కొంచెం మీరు చెప్పిన మాట వాస్తవమే. అసలు నా ముందు సత్యనారాయణ అనేది చాలా మందికి తెలియదు, అందరూ కొటారు ప్రసాద్ అంటారు. నా పేరు కొటారు సత్యనారాయణ ప్రసాద్. వాస్తవం మీరు చెప్పింది. జిల్లాలో కానివ్వండి, నియోజకవర్గంలో కానీ, మండలంలో కానీ, రాష్ట్రంలో కానీ ఎక్కడ నాకున్న పరిచయాలు ఈ నాయకులతో ఉన్న అందరూ కూడా నన్ను కొటారు అని పిలుస్తారు తప్ప ఎవరో కొంతమంది పిలుస్తారు కొటారు ప్రసాద్ అని. ఇది మరి ఆ ఇంటి పేరు అంటే మరి అలా అలా ఫస్ట్ నుంచి కూడా అలా అయింది కాబట్టి దాన్ని ఇంటి పేరు బ్రాండ్ ఏర్పరుస్తున్నారు సార్. ఇంకోటి మీ జిల్లా లెవెల్లో మీకు చంద్రబాబు నాయుడు కానీ, తర్వాత కేసీఆర్ నాని కానీ, లోకేష్ కానీ, అచ్చెన్నాయుడు కానీ చాలా పరిచయ సంబంధాలు ఉన్నాయి. మరి సార్ ఈ పరిచయ సంబంధాల్లో కేసీఆర్ నాని గారు అంతకుముందు మీ పార్టీలో ఉన్నారు, ఆయన వెళ్తూ వైసీపీలోకి వెళ్ళాడు, మీ పార్టీని దూషిస్తూ వైసీపీలోకి వెళ్ళాడు. సార్ వెళ్ళేటప్పుడు సార్ మీకు పరిచయం నాతో కూడా రమ్మని అన్న ఒక ఆహ్వానం కానీ కోరిక చేసి ఉంటారు కేసీఆర్ నాని గారు? నాకు చేయలేదు. ఎందుకంటే నాని గారితో నాకు 2013 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో పాదయాత్ర మొదలుపెట్టి కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంటర్ అయ్యారో 2013 పాదయాత్ర నుంచి కూడా నాని గారితో నాకు మంచి సంబంధాలు అన్నమాట. వాస్తవం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ నాని గారు గెలిచిన తర్వాత కూడా నేనేదో సిమెంట్ రోడ్లు పెండింగ్ ఉన్నాయంటే నాకు సుమారు ఒక 20-25 లక్షలు ఫండ్ ఇవ్వడం కూడా జరిగింది సిమెంట్ రోడ్లు మా ఊళ్ళో. అంటే నాకు అంత మంచి సంబంధాలు. నేను అయితే నాని గారికి కూడా తెలిసింది పార్టీ కమిట్మెంట్ తో ఉంటానని చెప్పి. దాన్ని మాత్రం నాని గారు ఎప్పుడు కూడా పార్టీని వీడినప్పుడు కానివ్వండి, వీడిన తర్వాత ఈ రోజు మటుకు కూడా ప్రసాద్ నువ్వు పార్టీలోకి రమ్మని చెప్పి నన్ను అడగలేదు. అడిగినా నేను పోరు. అంటే మరి జగన్ ఇప్పుడు ఉదయభాను గారు ఏమంటున్నారంటే నేను అభివృద్ధి చేశాను జగ్గపేటకి అని అంటున్నారు. అభివృద్ధి అనేది ఏది సంక్షేమ పథకాలైనా మీ గ్రామంలో ఆయన అభివృద్ధి చేసిండు ఆయన ఎమ్మెల్యేగా ఉండి. నేను సంక్షేమం అనేది రాష్ట్రంలో అందరికీ రావటం జరిగింది. సంక్షేమ పథకాలు అనేది రాష్ట్ర ప్రజలతో పాటు మా ఊరు ప్రజలకు కూడా రావటం జరిగింది. నేను అభివృద్ధి అనేది 2014 నుంచి 2019 దాకా ఆ రోజున్న నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, నాతో పాటు ఉన్న నాయకత్వం మొత్తం కలిగి ఈ ఊరిని మేము అభివృద్ధి చేశాం. ఏం అభివృద్ధి చేశామనేది ఊళ్ళో నేను చెప్పగలుగుతా ఉంటాను. 2014లో మా ఊళ్ళో సుమారు ఫంక్షన్స్ వచ్చేసి ఒక 492 ఉండే. మేము ఆ రోజు 2019కి అధికారం పోయేపటికి 925 సుమారు ఫంక్షన్స్ అయ్యాయి. దాంతోపాటు ఊళ్ళో సిమెంట్ రోడ్లన్నీ మీరు మా ఊరు వెళ్ళండి, మొత్తం సిమెంట్ రోడ్లు వేపించడం జరిగింది. మీ సొంత నిధులతో వేపించారని అంటున్నారు, నిజమేనా? నా సొంత నిధులు కాదండి. ఆ రోజు తెలుగుదేశం అధికార పార్టీలో కేసీఆర్ నాని గారు ఇచ్చిన ఫండ్ కానివ్వండి, తర్వాత ఆ రోజు శాసనసభ్యులు వారు మా ఊరు స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ఆ రోజున్న నాయకత్వం నాతో పాటు ఆ రోజు ఎదురైతే తెలుగుదేశం పార్టీలో పనిచేసిన అందరం కూడా మేము సుమారు 4.5 కోట్లు బట్టి మా ఊర్లో వీధికి సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. 2019 తర్వాత సిమెంట్ రోడ్లు 1-2 వేసాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎంపీ కేసీఆర్ నాని గారు ఇచ్చిన ఫండ్తోనే వేసాం. కానీ ఈ రోజు కూడా 2019 దగ్గర నుంచి ఈ రోజు కూడా సంక్షేమం ఇస్తే ఇవ్వచ్చు రాష్ట్రంలో అందరితో పాటు, కానీ ఇక్కడ ఎక్కడ అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి ఒక్క సిమెంట్ రోడ్ కూడా వేసిన పాపాలు లేదు, ఒక్క డ్రైనేజ్ కూడా కట్టిన పాపాలు లేదు. ఇది మాత్రం నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. గ్రామంలో ఉన్న కాలనీలు కానివ్వండి, అనేక కాలనీలు ఇచ్చాం. మా ఊళ్ళో సుమారు 200 పైసలకు మేము ఇల్లు ఇవ్వటం జరిగింది. 350 నుంచి 400 ఫంక్షన్లు ఇవ్వటం జరిగింది. అంటే నేను ఈ మాట చెప్తా ఉన్నాను. గండ్రాయిలో 2014 ముందు మా ఊళ్ళో 200 లెక్క ఫంక్షన్ 2 లక్షల వికలాంగులకి అయితేంది, లేకపోతే విడో ఫంక్షన్స్ అయితేంది, ఇవన్నీ కలిపి వృద్ధాప్య ఫంక్షన్లు అయితే మొత్తం 2 లక్షల సుమారు వచ్చేది, మంత్లీ వచ్చేసి. కానీ ఈరోజు 2014లో 2 లక్షల రూపాయలు వచ్చిన ఫంక్షన్ రూపంలో మా ఊరు 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయి ప్రజలు తీర్పిచ్చినప్పుడు దిగిపోయి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి మా ఊళ్ళో సుమారు 21 లక్షల రూపాయలు ఫంక్షన్ రూపంలో ఇవ్వటం జరిగింది. అంటే ఎన్ని రెట్లు పెరిగిందో మీరు 10 రెట్లు పైచీలకు మేము ఫంక్షన్లు ఇవ్వటం జరిగింది. అంటే ఈ గ్రామంలో అభివృద్ధి గత 30 సంవత్సరాలుగా జరిగింది. తెలుగుదేశం 30 నుంచి 40 సంవత్సరాల క్రితం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో జరిగింది.
ఆ రోజున నాయకత్వం కానివ్వండి, ఈ రోజు మేము చేస్తున్న నాయకత్వం కానివ్వండి, అన్ని ఈ గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే ఆ రోజు రఘురాం గారు కానివ్వండి, ఇప్పుడు వచ్చిన తాతయ్య గారు కానివ్వండి, జనార్దన్ గారు కానివ్వండి, అందరు కలిసి ఈ గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీ మార్పు మాత్రం ఉందని చెప్పి నేను స్పష్టంగా చెప్పాను. మీరు ఒకనొక దశలో మీ పార్టీ 30 సంవత్సరాల నుంచి మీరు అధికారంలో ఉన్నారు. ఒకనొక దశలో ఏదో జిల్లా లెవెల్లో ఏదో ఉద్యమం జరిగేటప్పుడు రైతుకు సంబంధించి అరెస్ట్ దాకా వచ్చిందంట. అంటే మీ మీద కేసు కూడా ఫైల్ అయిందంట. నిజమేనది? అది ఎందుకు ఏ విధంగా కేసు ఫైల్ అయింది? ఏ ఉద్యమంలో మీరు పాల్గొన్నారు? చాలా అంశాలు మీకు ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. అంత ఛానల్స్ కూడా చూపించడం జరిగింది. మేము రైతులకి ఈ ప్రభుత్వం ఏది ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, ఈ జగన్ ప్రభుత్వంలో రావాల్సిన రైతులకు రావాల్సిన అతను ఏదైతే పాదయాత్రలో రైతులకు నేను స్వర్ణయుగం చూపిస్తానో దాంట్లో పూర్తిగా విఫలమైంది. దాని మీద మా పార్టీ పిలుపు మేరకు మేము సెక్రటరియట్ ముట్టడికి వెళ్ళాం. అది చాలా భయంకరంగా. ఆ రోజు పోలీస్ ఫోర్స్ ఉంటే మేము ఒక మా గ్రామం నుంచి ఆ రోజు సుమారు 20-30 మంది వెళ్ళాం. వెళ్ళి వాళ్ళందరూ రానిపోతే ఆ రోజు మా రాష్ట్ర నాయకత్వం మొత్తంగా ఎక్కువడం ఈ పోలీసుని వలయాన్ని ఛేదించుకొని ఆ రోజున్న కరెంట్ ఆఫీస్ ఏదైతే మీకు సెక్రటరియట్ ఎదురుగా కరెంటు ఇది ఉంటుంది ఆఫీసు ట్రాన్స్ఫార్, అది దాన్ని కూడా దూకి కరెంటుని కూడా లెక్క చేయక మేము సెక్రటరియట్ ముట్టడికి వెళ్తాం వెళ్ళింది. ఆ రోజు నన్ను పోలీసులు విపరీతంగా కొట్టడం, తొక్కటం, నాకు ఎంత ఇబ్బంది పడ్డాను. మరి ఆ రోజు రాష్ట్ర నాయకత్వం నన్ను విజయవాడ హాస్పిటల్ తీసుకుని రావడం జరిగింది. ఆ విజయవాడ హాస్పిటల్లో ఉన్న తర్వాత నాకు బోన్స్ కొంచెం ఇబ్బంది అయితే నేను తర్వాత ఖమ్మంలో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇలాగ అనేక అంశాలు, చాలా అంశాల్లో కూడా ఈ విధంగా పోరాటం చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ పక్షాన. ఇంకా ముందు కూడా తెలుగుదేశం పార్టీని అంటుపెట్టుకొని ఈ గ్రామ ప్రజలకు ఎప్పుడు నాకు బయట ఏ వ్యాపారాలు ఉన్నా, చిన్న చిన్న వ్యాపారాలు ఏదైనా ఉన్నా కానీ గత 30 సంవత్సరాలుగా నేను ఒక 20 సంవత్సరాల నుంచి పూర్తిగా ఈ గ్రామాలను డిపెండ్ అయ్యి రాజకీయం చేస్తా ఉన్నాను. ఇప్పుడు నుంచి ఈ ఊళ్ళో ఏ ఇబ్బంది వచ్చినా గతంలో కానివ్వండి, రేపు అధికారం తెలుగుదేశం పార్టీలోకి వచ్చాక కానివ్వండి, ఈ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏదేదో నేను ఉదయం ఇంటి నుంచి వెళ్ళినా నైట్కి గండ్రాయి చేరతాను. నేను గ్రామాన్ని వదిలిపెట్టి ఎప్పుడు పోను. ఇక ముందు కూడా ఈ నా జీవితం గండ్రాయి గ్రామంలో ఉంటా, గండ్రాయిలో ఉండి ఈ ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో అది నా శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి మనం చేస్తా ఉన్నాం. సార్ ఇంకోటి, ఇప్పుడు మన ఇరువురు పార్టీలో మేనిఫెస్టోలు వచ్చినాయి. జగన్ గారు ప్రతి మీటింగ్లో ఏమంటున్నట్టు నేను ఇది చేస్తాను అనట్లేదు. ప్రతి మీటింగ్లో చంద్రబాబు నాయుడికి ఓటేస్తే పండశీలు నోట్లో తలకాయ పెట్టినట్టు, తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడికి ఓటేస్తే ఈ పథకాలన్నిటికీ గోవిందా అంటుండో. దీనికి మీ అభిప్రాయం చెప్పండి. అంటే చంద్రబాబు నాయుడు ఓటేస్తే జనంలో మోసపోతారంట. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మేనిఫెస్టోలో పెట్టినది గతంలో కూడా ఒక విజన్ ఉన్న వ్యక్తి. అంటే చంద్రబాబు నాయుడికి ఎందుకు ఓటేయాలి? సంపద సృష్టించే వ్యక్తి ఎందుకు ఓటేయాలనే దాని మీద మీకు నేను ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పాల్సిన అంశం, 2014లో రాష్ట్రం లోటు బడ్జెట్తో విడిపోతే సుమారు 17,000 కోట్లు మనం 1,700 కోట్లు సుమారు లోటు బడ్జెట్తో మనం ఉంటే తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్తో ఇవ్వడం జరిగింది. మరి బస్సులో ఉండి పరిపాలన చేసి ఆర్థిక వనరులు సమకూర్చి కరెంటు అనేది అసలు పోలా. మీకు 2014 నుంచి మీరు చూడండి, ఈ రోజు మటుకు కూడా ఎక్కడ అంటే ఈ 2019 మటుకు కూడా మిగులు ఉత్పత్తి కలిగిన రాష్ట్రంగా ఉత్పత్తి చేయడం జరిగింది కరెంట్. ఒక అంశం కాదు, సంపదను సృష్టించే వ్యక్తి ఈ దేశంలో కానీ ఈ ఒక విధంగా చెప్పాలి ప్రపంచంలో కూడా మహామేధావి ఎవరంటే చంద్రబాబు నాయుడు. మరి మన రాష్ట్ర ప్రజల దురదృష్టమో ఏమో కానీ 2 సార్లు ఆ విధంగా తెలుగుదేశం పార్టీ నా అభిప్రాయం దెబ్బతిన. 2004లో కూడా ఒక విజన్తో 2020తో విజన్తో వెళ్ళాడు. 2004లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని తిరస్కరించి కాంగ్రెస్కి ఇవ్వటం జరిగింది. మళ్ళీ 2014 నుంచి 2010 దాకా ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎట్లా జరిగింది, మిగులు బడ్జెట్ లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా నడిపిండు, ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తిగా, ఈ భారతదేశ రాజకీయాల్లో ఒకప్పుడు శాసించిన వ్యక్తిగా ఎంత అభివృద్ధి చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. 2019 నుంచి 2024 దాకా ఈ రాష్ట్రంలో ఏ విధంగా రోడ్ల పరిస్థితి కానివ్వండి, ఒకటి కాదు ఒక అంశం కాదు ప్రతి అంశం లెక్కర్ కానీ ఆ రోజు లెక్కర్ బ్యాన్ అన్నాడు. ఈ ప్రజలు డబ్బులకి ఆశపడుతున్నారా, అలాంటి అభివృద్ధికి కావాలని కోరుకుంటున్నారా ఈ రాబోయే ఎలక్షన్లో? నేను అనుకోవటం వైసీపీ నాయకత్వం డబ్బులు ప్రభావం పెట్టాలని చెప్పి ప్రజలకి
ప్రయత్నం చేస్తారు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నతతో ఓటేస్తారని నేను అంటున్నాను. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రలోభాలు ఇచ్చినా కానీ, డబ్బాస్ చూపినండి, ఇన్ని ఆశలు చూపించినా కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ డిక్లేర్ అయ్యారు. ఏంది 2013, 2024 మే 13 జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా వన్ సైడ్ ఓట్లు అయిపోతా ఉన్నాడు. పూర్తి మెజార్టీతో ఈ రాష్ట్రంలో పూర్తి మెజార్టీతో తెలుగుదేశం పార్టీ. మేనిఫెస్టో నేను పథకాలు ఇస్తేనే శ్రీలంక అయింది అన్నారు జగన్ అంటున్నా. అంటే నేను పథకాలు ఇస్తేనే శ్రీలంక అవుతుంది అంటున్నారు. మరి నువ్వు కూడా అదే పథకాలు పెడుతున్నావు కానీ చంద్రబాబు నాయుడు 10 మీటింగ్లు విమర్శిస్తున్నావు. ఆ పథకాలు ఇంప్లిమెంట్ చేయగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మేనిఫెస్టోలో పెట్టినని ఇంప్లిమెంట్ చేయగలరు. ఎందుకు చేయగలుగుతాడంటే జగన్ ఒక విజన్ ఉన్న వ్యక్తి కాదు. అంటే జగన్ అనే వ్యక్తి సంపద సృష్టించే వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు సంపద సృష్టించగలుగుతాడు. తాను ఏదైతే టార్గెట్ తీసుకున్నాడో ఆ టార్గెట్ కావాల్సిన ఆర్థిక వనరులు సృష్టించడంలో ఈ భారతదేశంలో ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారంటే ఆ విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకని చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం, ప్రతి కార్యక్రమాన్ని కూడా తూచా తప్పకుండా పాటిస్తాడని చెప్పి నేను కాదండి, తెలుగుదేశం నాయకుడిగా నేను కాదు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా భావిస్తున్నారు. అది పూర్తిగా జరుగుతుందని చెప్పి నేను మనం జగ్గపేటలో ఇప్పుడు తాతయ్య గారిని ఎంత మెజారిటీతో గెలిపించబోతున్నారు చెప్పండి. తాతయ్య గారు రేపు 13వ తారీఖు మీరే చూస్తుంటారు. 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది, జూన్ 4. భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు గెలవబోతున్నారు. అయితే పార్లమెంటు సభ్యుడిగా కేసినేని చిన్ని గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. వీళ్ళ విజయాన్ని ఎవరు ఆపలేరు. అట్నే ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ విజయాన్ని అంటే ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేయని సీట్లు తెలుగుదేశం పార్టీకి రాబోతా ఉన్నాయి. వైసీపీకి ఈ రాష్ట్ర ప్రజలు సాగు దెబ్బ కొట్టబోతా ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ మీ పార్టీ కూటమి కనుక అధికారంలోకి వస్తే మీ గ్రామానికి ఏ విధంగా మార్పు తీసుకురావాలనుకుంటున్నారు? ఒక తీసుకొస్తే ఒక కొటారి బ్రాండ్ అనేది ఇమేజ్ మామూలుగా అనే ఆ బ్రాండ్ ని నిలబెట్టుకోగలుగుతున్నారు. కొటారు బ్రాండ్ కాదులే కానీ ఇది పార్టీ బ్రాండ్. ఒక వ్యక్తితో పార్టీ నడుస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే కొటారు ప్రసాద్ అక్కడే అభివృద్ధి చేస్తే గండ్రా అభివృద్ధి చెందుతుందని నేనైతే భావించాను. ఎందుకంటే అందరూ పెద్దల సహకారంతో ఈ ఊళ్ళో చాలా మంది పెద్దలు ఉన్నారు, చాలా పెద్ద పదవులు చేసిన నాయకులు ఉన్నారు. గతంలో కూడా అభివృద్ధి జరిగింది, అభివృద్ధి జరగలేదు అంటలా. కాకపోతే అధికారంలోకి వచ్చే నాకున్న సంబంధాలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో నాకు విస్తృతమైన సంబంధాలు ఉన్నాయి. అంటే నేను గత 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో వివిధ వాదాల్లో పనిచేయటం వల్ల నాకు రాష్ట్ర నాయకత్వం కూడా అందరూ సపోర్ట్ ఉంది, పరిచయం ఉంది. గ్రామ పెద్దల సహకారంతో చాలా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉండే. డ్రైనేజీలు కట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత కొన్ని కమ్యూనిటీ హాల్స్ కట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎంప్లాయ్మెంట్, చాలా మంది నిరుద్యోగులు ఖాళీగా తిరుగుతూ ఉన్నారు. అసలు వాస్తవంగా రాజకీయాలు చాలా బాధ అనిపిస్తుంది. పిల్లలు చాలా మంది ఉద్యోగాలు లేక రోడ్లు అమ్మటి, అంటే ఈ బీటెక్లు, ఎంటెక్లు చదివి వాలంటీర్ ఉద్యోగం చేసుకుంటూ పాపం ఎలదీస్తా ఉన్నారు. అంటే వాలంటీర్ ఉద్యోగం కాక నేను తీసివేతగా మాట్లాడతా. అంటే వాళ్ళ స్థాయికి తగ్గ శాలరీస్ లేవు. నా శక్తివంతం లేకుండా ఈ ఊళ్ళో ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో కానివ్వండి, గ్రామ అభివృద్ధి కానివ్వండి. అలాగనే షేర్ మహమ్మద్ పేట నుంచి గండ్రా దాకా మాకు సింగిల్ రోడ్డు ఉంది. గతంలో నేను ఎంపీగా ఉన్న కేసినేని నాని గారి దగ్గర ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ సుమారు 16-17 కోట్లతో రఘురామ్ గారు, తాతయ్య గారి సహకారంతో. కానీ అది మరి కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి నేను అవుతాను. రోడ్డు కూడా చాలా ఇబ్బంది పడ్డాం మేము. అంటే ఎంత ఇబ్బంది పడ్డామంటే చాలా సందర్భాల్లో ఆ రోడ్డు దయనీయ పరిస్థితిలో ఉంటే ఈ మధ్య కాలంలోనే అది కూడా మొత్తం పూర్తిగా కంప్లీట్ చేయలేదు. ఏదో కొంచెం ఒక బిట్టుగా కంప్లీట్ చేశారు. కానీ నా ఒక కోరిక ఈ గ్రామం కానివ్వండి, ఈ పైకి వెళ్ళే వాళ్ళకి కూడా, అంటే ఈ రోడ్డు ఏదైతే షేర్ మహమ్మద్ పేట ఉందో దాన్ని బోర్డర్ తెలంగాణ దాకా నేను డబల్ రోడ్ చేయాలని నా కోరిక. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయం. నాకున్న పరిచయాల దృష్ట్యా ఏదైతే ఈ ఇంటర్ స్టేట్ రోడ్, అంటే ఒక తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి కలిపి ఈ రోడ్ని డబల్ రోడ్ చేయడానికి మాత్రం 100% అవుద్ది. అతి తక్కువ కాలంలోనే గవర్నమెంట్ వచ్చిన 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈ రోడ్డు అయితే డబల్ రోడ్ వేపిస్తా అని చెప్పి మనం చేస్తాం. ఒక సామాజిక వర్గ నేత, అంటే మీ సామాజిక వర్గ నేత జగ్గపేట నియోజకవర్గంలో ఒక రెబల్ గా
నేను పోటీ చేస్తానని ఆడ ఫిక్స్లు కూడా వేసాడు. అయితే ఆ సామాజిక సేమ్ మీ సామాజిక వర్గం కాబట్టి మీ అటు నుంచి ఏమన్నా ఫోన్ కాల్స్ వచ్చినాయా, నిలబడుతున్నాను నాకు సపోర్ట్ ఇవ్వండి అని? లేదంటే ఇప్పుడు అసమ్మతి అనేది సర్దుమణిగిందా? మీరందరూ కలిసి తాతయ్య గారికి సపోర్ట్ చేయగలుగుతారా? అందరం తాతయ్య గారికి చేస్తున్నామండి. నాకు ఎలాంటి కాల్స్ రాలేదు. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక శాసనసభ్యుడిగా పోటీ చేయాలని కోరిక సహజంగా ఉంటుంది. ఆ వ్యక్తి తన ప్రయత్నం తాను చేసుకున్నాడు. సరే, తెలుగుదేశం పార్టీ మ్యాండేట్ తెలుగుదేశం పార్టీ శ్రీరామ్ తాతయ్య గారికి ఇచ్చింది కాబట్టి మీ అందరం కూడా మన తాలూరు పోయినప్పుడు కూడా తాతయ్య గారిని కొద్దిగా అడ్డుకున్నారు. అది ఇప్పటితో ఆ సమస్య ఇంకా 10 రోజులే ఉంది ఎలక్షన్. ఆ సమస్య పరిష్కరించగలిగారా? అయిపోయిందా? నేను అతను అంటే వ్యక్తిగతంగా కాదు కానీ అతను ఆ పేరు ప్రస్తావన తెస్తే బాగుంటుందో బాగోదు కానీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అతనితో సహా తెలుగుదేశం పార్టీ సానుకూలం తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ కనపడలేదు కండి మీటింగ్ అంటే అండి కొన్ని కారణాలు నేను అదే నామినేషన్ రోజు మరి సీట్ ఆశించాడు. దాని గురించి నేను నా స్థాయి కాదు కామెంట్ చేయడానికి. కానీ అతనికైతే తెలుగుదేశం పార్టీకి అయితే యాంటీ చేయడు, చేసే మనస్తత్వం ఉండదు కూడా కాదు. మీరు ఏదైతే పేరు చెప్పారో అతను తెలుగుదేశం పార్టీకి ఆయన అయితే చేసే మనిషి కాదని నా భావన. తెలుగుదేశం పార్టీలో సీస్ ఆశించడం తప్పలేదు, అతను ఆశించాడు. అతని మనస్తత్వం కూడా తెలుగుదేశం పార్టీకి ఆన్ చేసే మనస్తత్వం కాదని నా భావన. అతను కూడా మాకు ప్రెస్ మీట్ పెట్టాడు. సరే, సీట్లు ఆశపడ్డది వాస్తవం. నేను కాకపోతే ఏంటంటే సరే అదే గారికి ఇచ్చారు కాబట్టి ఓకే, కనీసం నన్ను సంప్రదించి కానీ లేదంటే నన్ను రమ్మంటే నేను వస్తాను, ప్రచారంలో పాల్గొంటాను, కనీసం నాకు ఎటువంటి ఫోన్ కూడా చేయలేదు అని అతను కూడా. అది నా దృష్టికి రాలేదని అది జిల్లా నాయకత్వం పెద్దలు చాలా మంది ఉన్నారు. అది నా స్థాయి కాదు, అది పెద్దలు మాట్లాడుకుంటారు. నేనైతే ఆ వ్యక్తి పార్టీకి ఆన్ చేయడం అనే నమ్మకం నాకు ఉంది. చేసే మనస్తత్వం కూడా అతనిది కాదు. మొత్తానికి అయితే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో తాతయ్య గారిని బంపర్ మెజార్టీ మీ గ్రామం నుంచి కానీ నియోజకవర్గం మొత్తం మీద కానీ గెలిపించుకుంటారు. భారీ మెజార్టీ గెలిపించుకోబోతాం. ఈ ఒక గ్రామ ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నేను అనుకోవటం మా గ్రామం నుంచి కూడా మేము ఆశించినంత మెజార్టీ వస్తుందని ఈ ప్రజలు, నా పక్కన కార్యకర్తలు కానీ ప్రజల సహకారాలు కానీ అభివృద్ధి కోరుకుంటున్నారు. కాబట్టి గ్రామ ప్రజలు కూడా నాకు నా పార్టీకి సహకరించి మాకు సహకరించి మంచి మెజార్టీ ఇస్తారు. గారు ఒకప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాడు, ఇప్పుడు అంటే సిన్ని గారు వాళ్ళ తమ్ముడు గారు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరితో పై చేయ ఉంటుంది? మీ ఆలోచన చెప్పండి. నేను తెలుగుదేశం పార్టీది పై చేయకూడదండి, చిన్ని గారితో పై చేయగలను. అంటే వ్యక్తిని చూడంటారు? నాకు వ్యక్తితో సంబంధం లేదండి. అతను కూడా మీకు చిన్ని గారు కూడా నాకు మంచి మిత్రుడు. గత 3-4 సార్లు ఎప్పటి నుంచో మిత్రుడు. నేను హైదరాబాద్లో మేము అందరూ కలిసే తిరుగుతాం. చిన్ని గారు కలిసిన నాని గారితో ఎలాంటి సంబంధం ఉందో గతంలో చిన్ని గారితో కూడా నాకు అలాంటి సంబంధాలు ఉన్నాయి. చిన్ని గారు నాకు మంచి మిత్రుడు, నా శ్రేయోభిలాషి. పార్టీని చూస్తాను. అందులో ఈ నియోజకవర్గంలో పార్టీ గత 2 సంవత్సరాలుగా ఈ పార్లమెంట్ నియోజకవర్గం విస్తృతమైన సేవలు కల్పించడం జరిగింది కేసీఆర్ చిన్ని గారికి, తెలుగుదేశం పార్టీ. అందుకని ఈ పార్లమెంట్లో కూడా చిన్ని గారికి ప్రజలు ఓటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది మాత్రం స్పష్టంగా కనపడతా ఉంది. గండాయి గ్రామంలో పార్టీని మీరు ఇంకొక ఇద్దరు కానీ మాత్రమే నిలబెట్టుతున్నారని టాక్ వచ్చింది. అంటే మిగతా వాళ్ళందరూ వైసీపీకి వెళ్ళారని టాక్ వచ్చింది. నిజమేనండి? అందరూ ఉన్నారండి. రాజకీయాల్లో అటువారు ఇటు వాళ్ళు మాత్రం సహజం. కొంచెం వ్యక్తిగత భేదాలు ఉంటాయి, అది అడ్జస్ట్ అవ్వక ఏంటనేది అది నేను ఇప్పుడు చెప్పడం కూడా పద్ధతి కాదు. ఏదేమైనా అందరి సహకారం, నా ఒక్కడిదే కాదండి, ఈ గ్రామంలో అందరు పెద్దల సహకారంతో. అయితే నేను రిప్రజెంటేటివ్ ఉంటా తప్పితే అందరి సహకారంతో చాలా మంది ఉన్నారు ఈ ఊళ్ళో నాయకులు. నా ఒక్కడి నాయకత్వం కాదు, అందరం కలిసి సమిష్టిగా కృషి చేసి ఈ ఊళ్ళో మంచి మెజార్టీ తీసుకొస్తాం తెలుగుదేశం పార్టీకి. ఇది కార్యకర్తల బలంతో వచ్చే మెజార్టీ. అంటే మీరు అనుకున్నట్టు కూటమి అధికారంలోకి వస్తే అసలు ఇక్కడ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ గారు కూడా గెలిచి విజయవాడ పార్లమెంట్ కేసీఆర్ గారు కూడా గెలిచి కూటమి అధికారంలోకి వస్తే మీరేమన్నా అంటే రాష్ట్ర నాయకత్వంలో కూడా మీరు పనిచేశారు కాబట్టి మీరేమన్నా పదవి కోరుకుంటున్నారా? ఈ పదవులు మ్యాక్సిమం చేశాను, రాష్ట్ర కమిటీ దాకా. ఇప్పుడు కూడా రాష్ట్ర కమిటీలో ఉండా. అంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాను, అధికారం లేనప్పుడు కూడా పార్టీలో పనిచేశాను. ఇక మీరు అన్నది అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చేసిన సేవలు గుర్తించి నేను అనుకోవటం తెలుగుదేశం పార్టీలో నాకు రేపు
మంచి స్థానం కల్పిస్తారని నాకు ఆశ ఉంది. అది ఇప్పుడు మనం బాగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. అధికారంలో రావడానికి మీ పార్టీ గుర్తిస్తుంది అనమాట. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి కొడారి గారు ఎటు వెళ్ళలేదు కాబట్టి మన అధికారంలో వచ్చింది కాబట్టి మీ పార్టీ మీ సంస్థ స్థానం కల్పించింది అని కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా కార్యకర్త విలువ ఉంటుందండి. అంటే మీకు ఎక్కడో పనిచేసిన వ్యక్తిని, అంటే పార్టీలో కష్టపడ్డ వ్యక్తుల్ని చాలా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని సామాన్య కార్యకర్తలు కూడా నాకు నేను పనిచేస్తూ ఉన్నాను. పార్టీ నియోజకవర్గ పార్టీ కానివ్వండి, జిల్లా పార్టీ కానీ, రాష్ట్ర పార్టీ కానీ గత 30 సంవత్సరాలుగా నా సేవలు గుర్తిస్తారు. నాకు తప్పనిసరిగా రాబోయే కాలంలో నాకు అందరి ఆశీస్సులతో నేనైతే మంచి అవకాశం కల్పిస్తారని నా భావన. ఆ విధంగానే ఉంటుందని చెప్పి నా ఆలోచన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే మీరు అనుకున్నది మీ పార్టీ మీ ఇక్కడ కాన్స్టిట్యున్సీలో కూడా మీ ఎమ్మెల్యే తర్వాత విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కూడా కేసీఆర్ సింగ్ గారు కూడా మనసారా గెలవాలని కోరుకుంటూ మా ఛానల్ తరఫున మరోసారి మీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్.